మనకున్నారు 250, 300 అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయం ఇక్కడ పెట్టినందుకు. సో సమయం ఎక్కడ వృధా కాకుండా మనం కొత్త విషయాలు తెలుసుకుందాం ఈరోజు పల్స్ గురించి. సో పల్స్ గురించి తెలుసుకునే ముందు ఈ 230 సెషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మన ప్రొడక్ట్ లో ఎట్ ప్రజెంట్ సమాజానికి ఎందుకు అంత అవసరం, ఏముంది ఇందులో అనేది 3 ప్రశ్నలు. ప్రతి దానికి 3 ప్రశ్నలు. ఐపల్స్ అంటే ఏంటి, ఐపల్స్ ఎందుకు వాడాలి, ఐపల్స్ ఎలా వాడాలి, అంతే కదండి. 3 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలా. ఫస్ట్ మనం ఐపల్స్ ఎందుకు చూద్దాం. ఎందుకు అంత, మరి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా, ఇదే ఎందుకు వాడాలంటే మన కంపెనీ చైర్మన్ గారు సి అంజార్ సార్ గారు ఒక మాట చెప్పారండి. కంపెనీ స్టార్టింగ్ లోనే సుమారుగా 11 సంవత్సరాల క్రితం కంపెనీ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఉపోద్ఘాతం అని ఉంటుంది. అంటే ఒక డైరీ ఉపోద్ఘాతంలో వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అని ఉందండి. అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. అంటే ఎలాగైతే రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చిందో, స్వేచ్ఛా హక్కులు, స్వాతంత్ర హక్కులు ఇచ్చిందో, ఇండస్ట్రీ ఒక హక్కు గురించి మాట్లాడుతుంది. ఆరోగ్యంగా ఉండడం మీ జన్మ హక్కు అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన హెల్త్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అనలేదండి, వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అన్నారు. సో వాట్ ఈజ్ వెల్నెస్? వెల్నెస్ గురించి మనం ఆ సెక్టర్ లో ఉన్నాం కాబట్టి వెల్నెస్ అంటే ఏంటంటే ఒక మనిషి ఫిజికల్ గా అంటే శారీరకంగా, మెంటల్ గా మానసికంగా, ఫైనాన్షియల్ గా ఆర్థికంగా, అండ్ సోషల్ గా సామాజికంగా సాంఘికంగా, అండ్ స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా, ఈ 5 రంగాలలో పరిపూర్ణుడైతే మాత్రమే అతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెల్నెస్ లో ఉన్నాడని అర్థం. అంటే సి అంజా సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కామన్ మ్యాన్ ఫిజికల్ గా వెల్నెస్ లో ఉండాలని, మెంటల్ గా వెల్నెస్ లో ఉండాలని, అండ్ సోషల్ గా వెల్నెస్ లో ఉండాలని, స్పిరిచువల్ గా వెల్నెస్ లో ఉండాలని, అండ్ ఫైనాన్షియల్ గా, చివరికి ఫైనాన్షియల్ గా కూడా వెల్నెస్ లో ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన ప్రొడక్ట్ ఒక్కటే రెడీ చేయలేదు మనకి, ఈ ప్రొడక్ట్ ని షేర్ చేసే అవకాశం కూడా మనకి ఇచ్చాడు ఆయన. సో అందుకు ఇండస్ట్రీ వాకి, దీన్ని నిర్మాతలకి ఎప్పటికైనా మనం కృతజ్ఞతలు చెప్పాలి. అటువంటి ప్రొడక్ట్ లో ఒక చక్కటి ప్రొడక్ట్ ఐపల్స్ గురించి చూద్దాం. ఎందుకు ఐపల్స్? ఎందుకు ఐపల్స్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎందుకు ఐపల్స్ అనేటువంటిది వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ కాబట్టి ఐపల్స్ మనకి కావాలి. ఐపల్స్ మనకి కావాలి. అయితే ఈ ఐపల్స్ గురించి ఎందుకు అని అంటున్నాం కదా, అసలు ఎందుకు శరీరానికి అవసరం ఒక వీడియో ద్వారా మనం ముందుకు వెళ్దాం, చూద్దాం. పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పెడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం. ఇది ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలంటే గ్రామర్, ఆర్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫ్రీగా ఎనర్జెటిక్ గా కాపాడుకోవడం అనేది మన డ్యూటీ. అవునా కాదా? మీరే చెప్పండి. జనరల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వెహికల్ ఉంది, చిన్న ఒక గిఫ్ట్ లాంటిది. అవునా కాదా? మనం కొన్ని వాయిస్ ఓకేనా మేడం? సంవత్సరాలకి తిరిగి ఇచ్చేయాలి. ఆఫ్టర్ మన డెత్, ఆఫ్టర్ అవర్ డెత్ ఓకే మళ్ళీ సార్. నేచర్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి సార్, ఎందుకంటే పెదాలు ఒక రకంగా ఉన్నాయి, మాట ఒక రకంగా ఉంది సార్. కొంచెం ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. మన బాడీని చాలా హెల్తీగా ఎనర్జెటిక్ గా కాపాడుకోవడం అనేది మన డ్యూటీ. అవునా కాదా? మీరే చెప్పండి. జనరల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ వచ్చేసి డీజిల్ తో నడుస్తుంది అనుకుందాం. ఆ వెహికల్ లో మనం పెట్రోల్ తీసేసాం అనుకోండి, అది నడుస్తుందా? వెళ్ళదు. మనం ఏం చేయాలి? అందులో ఉన్న పెట్రోల్ ని తీసేసి మళ్ళీ దాన్ని డీజిల్ తో తీసేస్తేనే అది నడుస్తుంది. అవునా కాదా? మన బాడీ కూడా అలాంటిదే. మన బాడీ వచ్చేసి న్యాచురల్ గా దొరికే లివింగ్ ఫుడ్ కోసం డిజైన్ చేయబడింది.
కానీ మనం తెలుసో తెలియకో దాన్ని జంక్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటి వాటితో మనం దాన్ని ఫిల్ చేస్తున్నాం. సో మనకి జబ్బులు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి అంటే మరి అవునా కదా, ఫిల్ చేయాల్సిన దాంతో ఫిల్ చేయకుండా వేరే ఫుడ్ ని మనం దానిలోకి పంపిస్తే ఆటోమేటిక్ గా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మనం ఏం చేయాలి డిసీజెస్? సో మనం ఐపల్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాము. పల్స్ గురించి మాట్లాడే ముందు అసలు పల్స్ ఎందుకు ఎందుకు పల్స్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకనే టాపిక్ లో వచ్చేసి మనము ఇస్మార్ట్ గౌతమి గారి వీడియోని ప్రామాణికంగా తీసుకున్నాము. మేడం చెప్తున్నారు, దేవుడిచ్చిన గొప్ప వరం ఈ మానవ శరీరం అని, ఇది చక్కగా నిర్మితమైందని, దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని. అలా కాపాడుకోకపోతే ఈ శరీరానికి అనారోగ్యాలు వస్తాయని. ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయంటే మానవ శరీరము సహజ సిద్ధమైనటువంటి ఆహారం కోసం నిర్మితపడింది. ఎప్పుడైతే న్యాచురల్ ఫుడ్ మనం పెడుతూ ఉంటామో మన ఆయుష్కాలం కూడా పెంచుకోవచ్చు అనేటువంటిది పురాతన కాలం నుంచి వస్తున్న నానుడి. అదే నిజం కూడా. అయితే ఈరోజు మారిన కాలమాన పరిస్థితులు, మన అలవాట్లు, మన వ్యవహారాల వలన న్యాచురల్ ఫుడ్ ప్లేస్ లో మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ కి, ఇన్స్టెంట్ ఫుడ్ కి, స్టోరేజ్డ్ ఫుడ్ కి మనం అలవాటు పడ్డాం. అందులో ప్రధానంగా చెప్పుకునేవి పిజ్జాలు, బర్గర్లు. అవి అందరూ తినకపోవచ్చు. వాటి కాకుండా రోడ్ సైడ్ దొరికే పానీపూరీలు, నూనెలో ఎక్కువగా వేయించిన ఉత్పత్తులు, అండ్ ఎక్కువ కాలం దాచిపెట్టినవి, లేదా ప్యాకెట్లలోను డబ్బాల్లోనూ దొరికేటువంటివి, లేదా మన పిల్లలకు పెట్టేటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అవుట్ సైడ్ హోమ్, ఇంటిలో కాకుండా బయట తయారయ్యేటువంటి స్టోరేజ్ ఫుడ్ ఏది పెట్టినా అది మన శరీరానికి విరుద్ధ ఆహారమే. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న బిస్కెట్లో సుమారుగా 5 టేబుల్ స్పూన్ల షుగర్ మిక్స్ అయి ఉంటుందంటండి. 5 టేబుల్ స్పూన్ల షుగర్ ఒక చిన్న బిస్కెట్. మనం ఎవరికన్నా కాఫీ ఇచ్చేటప్పుడు ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లో లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటే గనక తక్కువ షుగర్ వేయండి అంటారు. చిత్రం ఏంటంటే వాళ్ళకి టీ పక్కన ఒక చిన్న 2 బిస్కెట్లు పెడతారు. మనకి తెలీదు. మనకి తెలిసిందల్లా ఫిజికల్ గా మనం వేసే షుగర్ని చూస్తున్నాం తప్ప మనకి కనపడని బిస్కెట్లో ఉండే షుగర్ని మనం చూడలేము. అందుకనే షుగర్లెస్ టీ తాగుతూ 2 బిస్కెట్లు తింటారు. అంటే దాని అర్థం 2 బిస్కెట్లు 10 టేబుల్ స్పూన్ల షుగర్ లోపల వేసుకుంది. ఇలాగ మనకు తెలియకుండా నిత్యం మనం తినే ఆహారం ద్వారా మన శరీరము వ్యాధుల బారిన పడుతుంది. ఆ వ్యాధుల కోసమనే మనం ఈరోజు ఈ ప్రత్యేకమైన ఉత్పత్తిని ఎంచుకున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. తప్పకుండా ఉండాలి. సో మనం ఏం చేయాలి అంటే మన బాడీని క్లీన్ చేసుకోవాలి. బాడీని క్లీన్ చేసుకోవాలి అంటే రోజు నేను స్నానం చేస్తాను కదా, బాడీ క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? మనం చేసే స్నానం మన ఎక్స్టర్నల్ బాడీకి. నేను చెప్పేది ఏంటంటే మన ఇంటర్నల్ బాడీ బాత్ అంటే మన శరీరం లోపల మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి, శరీరం లోపల ఉన్న వేస్ట్ ని, టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు మనం బయటకైతే పంపించేయాలి. సో అది ఎలా? బయట అంటే స్నానం చేస్తున్నాం, ఇదేమన్నా ఇల్లా ఊడ్చేసి చెత్త బయట పారేయడానికి? మన శరీరం ఆ చెత్తని బయటకు ఎలా పంపిస్తాం? సో అది నేను చెప్పబోయే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను. ఏంటి అంటే మన ఆయుర్వేదం మనకి ఎప్పుడో చెప్పింది, మనం ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకోమో మనం ఎలాంటి మందులు వాడినా కూడా ఉపయోగం ఉండదు. అని ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ అంటే మంచి ఆహారం తీసుకుంటామో అప్పుడు మందులు వాడే అవసరమే రాదు. సో ఇప్పుడైతే నేను మన శరీరంలో నుంచి వేస్ట్ ని రిమూవ్ చేయాలి అని చెప్తున్నాను కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే అసలు మనం తిన్న ఫుడ్ మన శరీరంలోకి వెళ్ళాక అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఏంటి అంటే మనం ఆహారం తీసుకున్నాక మన శరీరంలో స్టమక్, తర్వాత చిన్న పేగులు, తర్వాత పెద్ద పేగులు, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాటిని స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. వాటిల్లోకి వెళ్ళి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, అరుగుతుంది. అరిగాక మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వచ్చేసి బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తాం. మార్నింగ్ మనం వెళ్తాం కదా బాత్రూమ్ కి, ఎక్స్క్రీట్ చేసేస్తాం. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారా అన్ని రకాల ఫుడ్ ఒకే టైంలో డైజెస్ట్ అవుతాయి అని చెప్పి? కాదు. ఒక్కొక్క రకమైన ఫుడ్ కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు.
అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్ లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగి సో మనం ఎందుకు అనే టాపిక్ దగ్గర ఉన్నాం. ఎందుకనే టాపిక్ దగ్గరకు వచ్చేసరికి శరీరం అనారోగ్యాల బారిన పడుతుందని తెలుసుకున్నాం. దానికి కారణం మనం తినే ఆహారం అని మనకు అర్థమైంది. ఎటువంటి ఆహారం? విరుద్ధ ఆహారం అని అర్థమైంది. అయితే ఈ విరుద్ధ ఆహారం మరి మనకి ఎట్లాగ ఇప్పుడున్న టైంలో మంచి ఆహారం తీసుకోవాలంటే, ఇదిగో మనం మీ ఎదురుగుండా 3 చక్కటి ఆహారాలు అన్ని మంచి ఆహారాలే. ఒకటి ఫ్రూట్స్, రెండు రెండు వెజిటబుల్స్, 3 చిరుధాన్యాలు లేదా పప్పు ధాన్యాలు లేదా ధాన్యాలు అంటాం. ఇవన్నీ మంచి ఆహారాలే కదా, మన తాత ముత్తాతల నుంచి కూడా మనకి చెబుతున్నారు. ఇందులో మీరు ఫ్రూట్స్ కనుక తింటే అది అరగడానికి కొంత సమయం పడుతుంది, వెజిటబుల్స్ కి అరగడానికి కొంత సమయం, ఇక పప్పు ధాన్యాలు అరగడానికి కొంత సమయం. అయితే ఈ అరుగుతున్నది ఎలాగ వెళ్తుందంటే గనక మన శరీరం లోపల లోపల ఒక జీర్ణ వ్యవస్థ ఉంది. అందులో మొదటిది స్టమక్ అని, రెండోది చిన్న ప్రేగులని, మూడోది పెద్ద ప్రేగులని. మనము లాస్ట్ సెషన్ లో మాట్లాడుకున్నాం. చిన్న ప్రేగు సుమారుగా 20 నుంచి 22 అడుగులు ఉంటుందని, పెద్ద ప్రేగు దగ్గర దగ్గరగా 5 అడుగులు ఉంటుందని మనం తెలుసుకున్నాం. అయితే ఆయుర్వేదం మనకి ఏం చెప్తుందంటే, మీరు మంచి ఆహారం తీసుకుంటే మీకు మందుల అవసరం ఉండదు. ఒకవేళ మీరు మందులు తీసుకుంటున్నా మంచి ఆహారం గనక తీసుకోకపోతే ఈ మెడిసిన్ మనకి పనిచేయదని ఆయుర్వేదం చెప్తుంది. మేడం చెప్తున్నారు, మీరు అనారోగ్యాల బారి నుంచి బయటపడాలంటే మీ బాడీ లోపల క్లీనింగ్ చేయమంటారు. ఎందుకు క్లీనింగ్ చేయాలంటే, ఉదాహరణకి మీరు ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, అది 3 గంటల సమయానికి అరుగుతుంది. 1 గంట స్టమక్ లో, 1 గంట చిన్న ప్రేగు, 1 గంట పెద్ద ప్రేగు. ఈ 3 గంటల తరువాతే మీరు ఇంకొక ఫ్రూట్ తినవలసి ఉంటుంది. లేకపోతే మీరు వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల మీరు ఎంత మంచి అన్ని ఫ్రూట్సే తింటున్నారు, మంచి ఆహారమే, మంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు, వాటిని క్లీన్ చేసుకుంటున్నారు, ఒకదాని తర్వాత ఒకటి తింటానే ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? 3 గంటలకు ఒకసారి అరిగిన తర్వాత తినవలసిన ఫ్రూట్ మనం వెంటనే తినడం వల్ల ముందు తిన్న ఫ్రూట్ అరగకుండా సెకండ్ ఫ్రూట్ తినడం వల్ల ముందు తిన్న ఫ్రూట్ ఏమవుతుందంటే అది టాక్సిన్స్ కింద మారిపోతుంది, వ్యర్థాల కింద మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు అనారోగ్యం వస్తుంది. అంటే ఫ్రూట్స్ తిన్న అనారోగ్యం వస్తుంది ఎప్పుడు? దాన్ని అరగకుండా ఇంకొక ఫ్రూట్ తింటే. రెండోది, వెజిటబుల్స్ కట్ చేసుకుని తినడం అలవాటు ఉంటుంది కొంతమందికి. కొంతమందికి కర్రీ వండుకుని తినడం అలవాటు, కొంతమందికి వేపుడుగా తినడం అలవాటు ఉంది. మీరు పచ్చిగా తింటే ఒక సమయం, పులుసులుగా తింటే ఒక సమయం, వేపుడుగా తింటే ఒక సమయం. ఎంత సమయం పట్టినా 6 గంటలు అయితే మినిమం పడుతుంది కాయగూరలకి. చాలా మంది నేను ప్యూర్ వెజిటేరియన్ అండి, అయినా సరే నాకు హెల్త్ బాగుంటలేదని అంటారు. ఇక్కడ ఏమవుతుంది మరలా? ఈ రోజు మధ్యాహ్నం తిన్న కర్రీ అరగకుండా సాయంత్రం మరలా కర్రీ తినడం, లేదా సాయంత్రం తిన్నది అరగకుండా మళ్ళా రేపు ఉదయాన్నే మరలా తినడం. అంటే దీనివల్ల ఏమవుతుంది? ముందు తిన్న ఆహారం డైజెషన్ కాకుండా వెంటనే మరలా ఆహారం తీసుకోవడం వల్ల ముందు తిన్న ఆహారం వల్ల టాక్సిన్స్ కింద ఫామ్ అవుతుంది. అంటే మీరు ఎంత వెజిటేరియన్ అయినా మీ శరీరంలో కూడా టాక్సిన్స్ ఉంటాయి. ఇక మూడోది పప్పు ధాన్యాలు. చాలా మంది అంటారు, నేను రైస్ వదిలేసి చానాలు అయిందండి, చపాతీలు తింటున్నానండి అని అంటారు. చపాతీలే తింటున్నానండి. చపాతీలు గోధుమలు. కొంతమంది నేను రైస్ తినట్లేదు, చపాతీలు కొర్రలు తింటున్నాను అంటారు. కొంతమంది మిల్లెట్స్ అంటున్నారు, లేదా కొంతమంది రాగులు అంటున్నారు. దేనికైనా 18 గంటల సమయం పడుతుందంట. ఈ 18 గంటల్లో 6 గంటలు స్టమక్ లోనే ఉండిపోతుంది. మరి చాలా మంది చెప్తున్నారు కొర్రలు తినడం మంచిది అంటున్నారండి, నేను తింటున్నాను, చపాతీ తినడం మంచిది అంటారు, నేను అయినా సరే నాకు అనారోగ్యం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఉదయం తిన్న ఫ్రూట్ అరగకుండా మధ్యాహ్నం వెజిటబుల్ కర్రీ తిన్నాం, మధ్యాహ్నం వెజిటబుల్ కర్రీ తిన్నది అరగకుండా సాయంత్రం చపాతీలు తిన్నారు. ఈ చపాతీలు అరగడానికి 18 గంటలు, అంటే 6 గంటలు స్టమక్ లో, 6 గంటలు చిన్న ప్రేగులో, 6 గంటలు పెద్ద ప్రేగులో, 18 గంటలు. ఒకవేళ ఉదయం మీరు రాత్రి 10 గంటలకు తిన్నారు అనుకుందాం, 10 + 18 రేపు ఏ సమయం అవుతుందండి?
దగ్గరగా 8 లేదా 10 గంటలు అవుతుంది. రేపు ఉదయాన్నే మరలా తినాలంటే రేపు మధ్యాహ్నం వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. కానీ ఈ రోజు నైట్ వెజిటబుల్ బిర్యానీ, 2 పుల్కాలు, ఒక వెజిటబుల్ కర్రీ తిన్నారు. ఓకే, మంచిదే. కానీ రేపు పొద్దున్నే మరలా 4 ఇడ్లీ తింటాం. ఒక పూరి తింటాం. మనం టీ తాగుతాం. మరలా మధ్యాహ్నం రైస్ తింటాం. అంటే ఇలాగా ఒకటి డైజెషన్ కాకుండా ఇంకొక ఫుడ్ గనక వేస్తే ముందు వేసిన ఫుడ్ అంతా టాక్సిన్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ టాక్సిన్సే మనల్ని జబ్బుల బారిన పడేలాగా చేస్తున్నాయి. చూద్దాం ఇంకేం చెప్తారు. తీర్చుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పెడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్‌తో మన స్టమక్‌ని ఫిల్ చేసేస్తా ఉంటే, ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళక ముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫుడ్‌ని మన బాడీలోకి పంపిస్తున్నాం. సో ఆ వేస్ట్ అంతా ఏమవుతుంది? జనరల్‌గా ఏం జరుగుతుంది అంటే స్టమక్ తర్వాత మనకి చిన్న పేగులు ఉంటాయి. చిన్న పేగులు ఎలా ఉంటాయంటే మనం నీళ్లు పెట్టే పైప్స్ ఉంటాయి కదా, మొక్కలకి నీళ్లు వాటరింగ్ చేస్తాం కదా, ఆ పైప్ లాగానే మన చిన్న పేగులు కూడా ఇలా చుట్టుకొని ఉంటాయి మన స్టమక్ లో. అవి ఏం చేస్తాయి అంటే మనం తిన్న ఆహారంలో పోషకాలు న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ చిన్న పేగులు గోడల మీద చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే చిన్న జుట్టు లాంటిది అనమాట ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే విల్లే అంటారు. అవేం చేస్తాయంటే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలని న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుని మన రక్తంలోకి కలిపేస్తాయి. రక్తం ఏం చేస్తుంది? ఆ పోషకాలని శరీరం మొత్తం ప్రవహిస్తుంది కదా రక్తం. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న కణానికి ఆ పోషకాలని తీసుకెళ్తుంది. కణాలు ఏం చేస్తాయంటే కణాలను ఏమంటారంటే సెల్స్ అంటారు ఇంగ్లీష్ లో. కణాలు ఏం చేస్తాయంటే ఆ పోషకాలని ఉపయోగించుకొని కణజాలాలు అంటే టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి. టిష్యూస్ అన్ని కలిపి అవయవానికి బాగా వర్క్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయి. జనరల్ గా జరిగే మెకానిజం అయితే ఇది. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఒక ఫుడ్ అరగడానికి ధాన్యాలు అరగడానికి 18 గంటల సమయం పడితే అది అరక్క ముందే మళ్ళీ మనం ఫుడ్ తింటున్నాము. దానికి పాత ఫుడ్ కి సంబంధించిన వేస్ట్ ఇంకా బాడీలోంచి వెళ్ళక ముందే మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటున్నాము అని చెప్పాను. ఆ వేస్ట్ ఏమవుతుంది అంటే కొంత బయటకు వెళ్ళిపోయిన రిమైనింగ్ శరీరంలో మిగిలిపోయిన వేస్ట్ ఏమవుతుంది అంటే ఈ పేగుల మీద ఉన్న ఆ విల్లే ఆ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ వెళ్ళి అంటుకుంటుంది. ఒక థిక్ మాస్ లాగా ఫామ్ చేస్తుంది అక్కడ, ఇంకా శరీరంలోని కొన్ని భాగాలకు కూడా. సో ఏం చేస్తుంది ఈ విల్లే? ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్ తో పాటు దానికి అంటుకున్న ఆ వ్యర్థాలని, దానిలో ఉన్న టాక్సిన్స్ ని, ఆ వేస్ట్ లో ఉన్న టాక్సిన్స్ ను కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అది బ్లడ్ లో కలిపితే బ్లడ్ పోషకాలతో పాటు ఈ టాక్సిన్స్ ని కూడా ప్రతి ఒక్క కణానికి క్యారీ చేస్తుంది. అర్థమైందా? మనం తిన్న ఫుడ్ లో బయటికి వెళ్ళని వ్యర్థాల్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ శరీరంలో ఉన్న ప్రతి కణానికి వెళ్తాయి. ఏమవుతాయి టాక్సిన్స్, వేస్ట్ మెటీరియల్స్? మనం ఏం చేస్తామండి? బయట ఒక ఫుడ్ పాడేసాము, అది వేస్ట్ గా పడింది అంటే ఏమవుతుంది? కుళ్ళిపోయి డికే అయిపోయి పాడైపోయి దాని మీద బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి గ్రో అవుతా ఉంటాయి. అవునా కదా? సో మన శరీరంలో కూడా వ్యర్థాలు ఇలా వెళ్ళి పడిపోయి ఉన్నాయంటే అవి గ్రో అవ్వగా వాటి మీద మన శరీరంలో వామ్స్ పెరుగుతున్నాయి. టేప్ వామ్ తీశారు పలానా వాళ్ళు అంటే ఆ కణాల చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ కణజాలాన్ని, ఆ అవయవాన్ని ఏం చేస్తాయంటే దాని పని అది చేసుకోనికుండా డిస్టర్బ్ చేస్తాయి. అర్థమవుతుందా? పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయి అని చెప్తాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి? ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ లో మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. ఇప్పుడు ఒక కండిషన్ గురించి చెప్పారు మేడం, డిసీజ్ అని చెప్పారు. డిసీజ్ ఎట్లాగా మనిషి శరీరంలోకి వస్తుందంటే మనిషి శరీరం యొక్క నిర్మాణం చాలా చిత్రంగా ఉంటుందండి. అసలు మరలా అది ఎవరు రీబిల్డ్ చేయలేనటువంటిది. మనిషి జననం ఒక కణంతోటి ప్రారంభమవుతుంది. కోటాను కోట్ల కణాలన్నీ కలిసి మనకి మజిల్స్ రెడీ అవుతాయి అండ్ అవయవాలు రెడీ అవుతాయి. ఈ అవయవాలన్నీ కలిసి మానవ శరీరం కింద రూపొందుతుంది. ఈ మానవ శరీరానికి ఆహారం అవసరం. మీరు సరైన పోషకాహారం ఇస్తే ఈ పోషకాల వలన మీకు ఆరోగ్యం వస్తుంది. ఇట్లా కాకుండా
పోషకాలతో పాటు వ్యర్థాలు కూడా శరీరంలో పేరుకుపోతే ఎప్పుడు వ్యర్థాలు వస్తున్నాయండి? మీరు భోజనానికి మధ్యన గ్యాప్ లేకుండా గనక తినగలిగితే, ఆహారం గనక తింటే అప్పుడు వ్యర్థాలు ఫామ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? శరీరంలో పోషకాలతో పాటు వ్యర్థాలు కూడా రెడీ అవుతాయి. ఈ పోషకాలు, వ్యర్థాలు రెండిటిని చిన్న ప్రేగు ఏం చేస్తుందంటే రక్తంలోకి విడిచిపెడుతుంది. రక్తంలో కలిసిన పోషకాలు అండ్ వ్యర్థాలు 2 కూడా కణాల దగ్గరికి చేరుకుంటాయి. ఎప్పుడైతే కణాల దగ్గరికి వెళ్ళినయో, పోషకాలు ఎక్కువగా ఉంటే కణాలకు ఆరోగ్యం వస్తుంది. వ్యర్థాలు ఎక్కువగా ఉంటే కణాలకు అనారోగ్యం వస్తుంది. సో, కణాల దగ్గరున్న వ్యర్థాల వలన మీకు అనారోగ్యం వస్తుంది. దీనికోసమే మేడం ఏం చేయమని చెప్తున్నారంటే, లోపల క్లీన్ చేయమని చెప్తున్నారు. క్లెన్జింగ్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ ఈ కణాలు గనక స్థాయి బాగా ఎక్కువైపోయిందనుకోండి. ఓకే. ఈ కణాల యొక్క స్థాయి ఎక్కువైపోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెంట్రుక దగ్గర యొక్క వ్యర్థాలు ఎక్కువైపోయినాయి అనుకోండి వెంట్రుక దగ్గర. వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. హెయిర్ ఫాల్ అంటారు. బాగా ఎక్కువైపోతే బట్టతల అంటారు. ఇంకా ఎక్కువైపోతే గ్రే హెయిర్ అంటారు. వీటన్నిటికీ కారణం జుట్టు దగ్గర వ్యర్థాలు ఎక్కువ అవడం. కంటి దగ్గర వ్యర్థాలు ఎక్కువైతే గ్లకోమా అంటారు. అంటే కంటి చూపు మెల్లమెల్లగా తగ్గుతుంది. కను రెప్పలు చిన్నవవుతా ఉంటాయి. కంటి చూపు తగ్గుతుంది. కొంతకాలానికి కళ్ళు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి గల కారణం వ్యర్థాలే. అండ్ నోస్ దగ్గర ఉంటే కొంతమందికి ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది. తుమ్ములు వస్తూ ఉంటాయి. కోల్డ్ చేసేది అంటారు. కొంతమంది దాన్ని సైనస్ అని కూడా అంటారు. దానికి కూడా కారణం ఇక్కడ శ్వాస తీసుకునే దగ్గర మనకి టాక్సిన్స్ ఎక్కువ అవడం. కొంచెం గొంతు దగ్గరికి వస్తే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి దగ్గర టాక్సిన్స్ ఎక్కువ కనుక ఉండిపోతే ఇది స్వెల్ అవుతుంది. రెడ్నెస్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనికి థైరాయిడ్ అని పేరు పెట్టుకున్నాం. దానికి కూడా కారణం టాక్సిన్స్. కొంచెం కిందకి వెళ్తే ఊపిరితిత్తులు ఉంటాయి. ప్రధానమైన విసర్జక అవయవం ఊపిరితిత్తులు. ఆక్సిజన్ ని అండ్ కార్బన్ డైఆక్సైడ్ సెపరేట్ చేసేటువంటి ప్రక్రియ ఇక్కడే ఉంటుంది. మీకు ఇక్కడ టాక్సిన్స్ ఎక్కువ అయినాయి అనుకోండి, ఊపిరి తీసుకునేటువంటి ఇబ్బందులు వస్తాయి. దాన్నే ఆస్తమా అని కూడా అంటారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు కూడా మనకు వస్తున్నాయి. దీనికి కూడా కారణము టాక్సిన్సే. అంటే మన డైజెషన్ లో రోజుల తరబడి ఈ 20 అడుగుల చిన్న ప్రేగు, 5 అడుగుల పెద్ద ప్రేగుల్లో టాక్సిన్స్ ఎక్కువ నిలవ ఉండిపోతే మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. దాన్నే మనం అల్సర్ అని అంటున్నాము. అండ్ కొంచెం గనక ముదిరిపోయిందంటే గనక పెద్ద ప్రేగు క్యాన్సర్, చిన్న ప్రేగు క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువగా పెద్ద ప్రేగుకి సంబంధించిన క్యాన్సర్లు వస్తూ ఉంటాయండి. ఇంకొంచెం ఆలోచిస్తే గుండె దగ్గర కనుక టాక్సిన్స్ ఎక్కువైపోతే హార్ట్ అటాక్లు వస్తాయి. కిడ్నీ దగ్గర టాక్సిన్స్ ఎక్కువైపోతే ఫిల్టరేషన్ చేయక కిడ్నీస్ సమస్యలు వస్తాయి. లివర్ దగ్గర టాక్సిన్స్ ఎక్కువైపోతే ఫిల్టర్ చేయలేక ఫ్యాటీ లివర్ వస్తుంది. లేదా లివర్ సిరోసిస్ అంటారు, క్యాన్సర్ కూడా పట్టుకెళ్తుంది. ఒకవేళ 7 పొరలు కలిగిన మీ చర్మం పైన గనక, చర్మం లోపల గనక టాక్సిన్స్ ఎక్కువ ఉండిపోయినాయి అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్నే అని, పిగ్మెంటేషన్ అని, డ్రై స్కిన్ అని, కలర్ చేంజ్ అవ్వడం అని చాలా మంది అంటారు. ఇదివరకు ఫెయిర్ గా ఉండేవారంటే ఇప్పుడు కలర్ తగ్గిందంట. దానికి గల కారణం ఏంటంటే టాక్సిన్స్ ఎక్కువైపోయి. చాలా మందికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ఊరికే వాళ్ళకి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. దానికి గల కారణం మన బ్లడ్ లో పోషకాల కన్నా వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి. మరి వీటిని తొలగించడం ఎలా? మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయండి. హెయిర్ ఫాల్ అయితే షాంపూ ఉంది. గ్రే హెయిర్ కి కలర్ ఉంది. జుట్టు పెరగడానికి ఆయిల్ ఉంది. ఓకే. జలుబు చేస్తే సిట్రిజిన్ టాబ్లెట్ ఉంది. నాజిల్ స్ప్రే ఉంది. థైరాయిడ్ కి టాబ్లెట్ ఉంది. ఊపిరితిత్తులకి నెబులైజర్ ఉంది. అండ్ మనకి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. హార్ట్ కి టాబ్లెట్స్ ఉన్నాయి. కిడ్నీకి ఉన్నాయి. లివర్ కి ఉన్నాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్స్ ఉన్నాయి. ఇక చర్మానికి అయితే అంతం లేదు. అన్ని రకాల ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. మరి ఒక్క శరీరం మొత్తానికి ఎన్ని ప్రొడక్ట్లు మనం వాడదాం? ప్రతిసారి అన్ని ప్రొడక్ట్లు వాడడం మనకు అవుతుందా? ఆయుర్వేదం చెప్పింది మేడం గారు స్టార్టింగ్ లో చెప్పారు. ఒకవేళ మీరు మీ బాడీని క్లెన్జింగ్ చేసుకున్నట్లయితే, క్లీన్ చేసుకునే ఒక సింగిల్ ప్రొడక్ట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఈ యొక్క ఐపల్స్ ఎందుకంటే, ఒకవేళ మీరు తలకొకటి, కంటికొకటి, పంటికొకటి, గొంతుకొకటి, కిడ్నీకొకటి, లివర్కొకటి వాడలేకపోతే, ఇన్ని అవయవాల కోసం ఇన్ని హాస్పిటల్ మీరు తిరగలేకపోతే, అంత సమయం మీ దగ్గర లేకపోతే, ఒకే ఒక్క ప్రొడక్ట్ ఎంటైర్ బాడీ మొత్తాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ కావలసిన ప్రధానమైన పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్స్. ఓకేనండి. సో ఎందుకు ఐపల్స్ అంటే గనక ఎంటైర్ బాడీ మొత్తాన్ని ఒకేసారి డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి మన
ఐపల్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండో ప్రశ్న, ఐపల్స్ ఏమిటి? ఏముంది ఐపల్స్ లో చూద్దాం. దాన్ని కూడా మనం ఒకసారి ఇవి రోజు జరుగుతుంది కదండి. ఇవన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. దీన్ని మీరు రాసుకోగలిగితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు ప్రజెంటేటర్ అవ్వాలి. నలుగురికి చెప్పాలి. అప్పుడే మీ విలువ సమాజంలో పెరుగుతుంది. మొదటి ప్రశ్న అయిపోయింది. ఎందుకు ఐపల్స్ అని? ఎందుకు ఐపల్స్? 10 చోట్లకి తిరగలేము కాబట్టి ఒకే ఒక్క ప్రొడక్ట్ ఎంటైర్ బాడీ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఏమిటి ఐపల్స్? ఏమిటి ఐపల్స్ అంటే చెప్పుకున్నాం కదండి. ఎంటైర్ బాడీ మొత్తాన్ని క్లీన్ చేయాలంటే బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ప్రధానమైనవి విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ, సెలీనియం అని ఉంటాయి. ఓకే. ఈ 4 ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి శరీరానికి క్లెన్జింగ్ కి, డీటాక్సిఫికేషన్ కి, ఎంత క్రానిక్ కండిషన్లు ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నా యాంటీ ఆక్సిడెంట్స్ కనుక రెగ్యులర్ గా వాడితే మన బాడీ క్లీన్ అయిపోతుంది లోపల. ఓకే. ఏమిటి ఐపల్స్ అంటే? ఐపల్స్ అనేటువంటి ఇందాక మేడం కూడా ఒక మాట చెప్పారు కదా, మనకి ఏం చెప్పారండి? ఆయుర్వేదం గురించి చెప్పారు కదా. ఒకవేళ మీరు మంచి ఆహారం కనుక తీసుకుంటే మందులు అవసరం లేదు. మీరు మందులు తీసుకుని మంచి ఆహారాన్ని తీసుకోకపోతే అవి పనిచేయవని చెప్పారు. ఐపల్స్ అనేటువంటిది హార్ట్ వెల్నెస్ ఇస్తుందండి. సంపూర్ణమైన గుండె ఆరోగ్యాన్ని పనిచేస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఇది పనిచేస్తుంది. ఇక తరచూ జబ్బుల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అసలు ఐపల్స్ అంటే ఏంటి కొంచెం క్లియర్ గా మనం చూసినట్లయితే, ఒక్క నిమిషం ఇక్కడ ఉందో చూడండి. ఐపల్స్ is a effective immune boosting and antioxidant based fruit juice which supports overall health and well-being while it delays early aging. ఏంటి ఐపల్స్ అంటే? ఐపల్స్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్ గా మనకి పనిచేసేటువంటి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా ఇది పనిచేస్తుంది. దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ గల ఫ్రూట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇది ఓవరాల్ హెల్త్ ని ఇస్తుంది. ఎర్లీ ఏజింగ్ ని కంట్రోల్లో పెడుతుంది అంటండి. కొంచెం ముందుకు వెళ్తే ఏమున్నాయి ఈ ఐపల్స్ లో కనుక మనం ఆలోచిస్తే, ఈ ఐపల్స్ లో మనకి చక్కగా చెర్రీస్ ఉంటాయండి. చెర్రీస్ ఉన్నాయి, వైట్ గ్రేప్స్ ఉన్నాయి, పైనాపిల్ ఉంది, యాపిల్ ఉంది, మల్బెర్రీ ఉంది, బనానా ఉంది, పొమగ్రనేట్ ఉంది, పియర్ ఉంది, బ్లూబెర్రీ, ఆరెంజ్, ఎసై బెర్రీ, కాంకర్డ్ గ్రేప్స్, కివి, బ్లాక్ బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ. ఇలాగ 15 రకాల ఫ్రూట్స్ సమ్మేళనమే ఈ యొక్క ఐపల్స్. ఈ ఐపల్స్ లో ప్రధానమైన ఫ్రూట్ ఎసై బెర్రీ. దీనిని నాసాలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు రేడియేషన్ నుంచి వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి వాడడం జరుగుతుంది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఎన్నో మెడికల్ అసోసియేషన్లు దీన్ని సర్టిఫై చేసినాయి. ఇది యాంటీ క్యాన్సర్ గాను, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎక్కువగా ఇవ్వడం కోసం అండ్ హార్ట్ కి హెల్త్ ఇవ్వడానికి ఈ యొక్క పండు బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అత్యధిక పోషక విలువలున్న ఒక ఫ్రూట్ మన ఎసై బెర్రీ. ఓకేనండి. ఈ 15 రకాల ఫ్రూట్స్ సమ్మేళనం మన దాంట్లో ఉంది. ఇక మన ఐపల్స్ వెరీ యూనిక్ అండి. ఏంటి యూనిక్ అంటే, మనం ఎక్కడైనా సమ్మర్ కదండి, ఇప్పుడు 2 రకాల ఫ్రూట్స్ జ్యూస్ కనుక చేసుకొని ఒక సాయంత్రం వరకు ఉంచితే అది పాడైపోతుంది. ఎందుకని? అందులో పాలు వేస్తారు, ఐస్ వేస్తారు. ఇక 2 రకాల ఫ్రూట్స్ కూడా వాళ్ళు సరిగ్గా కడుగో ఎక్కడ తెచ్చారో మనకు అర్థం కాదు, కానీ జ్యూస్ అయితే చేసి ఇచ్చేస్తారు. సాయంత్రంలోగా తాగకపోతే అది పాడైపోతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏదైనా సూపర్ మార్కెట్ లో ట్రాపికానా లాంటివి లేదా మాజా లాంటి ఫ్రూట్ జ్యూస్లు కనుక మీరు కనుక చూస్తే, ట్రాపికానా లాంటివి ఒక 5-6 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. బట్ వాటికి ఒక ఎక్స్పైరీ డేట్, ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. అవి 6 నెలలు, 4 నెలల నుంచి 6 నెలల వరకు మాత్రమే వాటి ఎక్స్పైరీ ఉంటుందండి. కానీ ఐపల్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే 15 రకాల న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటాయండి. ఇందాక చెప్పుకున్న రెండిట్లో మీకు న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటాయని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు. అవి ఎసెన్స్ తోటి రెడీ అవుతాయండి. ప్యూర్ ఎసెన్స్ మాట అవి. బట్ ఇవి మన ఐపల్స్ అనేటువంటిది 15 రకాల ఫ్రూట్స్ ని కూడా దీంట్లో వాడడం జరిగింది. వీటిని సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. వీటిలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ మొత్తాన్ని తొలగిస్తారు. శరీరానికి అవసరం లేని పదార్థాలన్నీ సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతి ద్వారా పక్కన పెట్టిన తర్వాత ప్యూర్
హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే మనకి మిగులుతుంది. అది ఐపల్స్ యొక్క గొప్పతనం. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే గనక జనరల్ వీక్‌నెస్ కి అండ్ స్ట్రెస్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. ఇందులో చాలా రకాల ఈ ప్రకృతి నుంచి దొరికేటువంటి 15 రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇది కణాల రెజ్యువనేషన్‌కి ఉపయోగపడుతుందండి. ఏదైతే 120 రోజులు బ్రతికుండాలో కణము, ఆ కణము 120 డేస్ హెల్తీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ కణాలను గనక, నా కణాలను గనక 120 రోజులు హెల్తీగా ఉంచుకుంటే మన అవయవాల పనితీరు బాగుంటుంది. తద్వారా మన యొక్క లైఫ్ స్పాన్‌ని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. అంతేకాదండి ఇది రెస్పిరేటరీ ఫంక్షన్స్ ఏదైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనుకున్నామో, ఆ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే గుండెకి సంబంధించిన ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గుండె ఫంక్షనింగ్‌ని ఇది మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హార్ట్ అటాక్‌లే ఉన్నాయండి. నిన్న ఒక ఆయనకి చూసాం మేము తెలిసిన సారే. చిన్నగా ఉండేటువంటి హార్ట్ ఎన్‌లార్జ్ అయిపోయిందంట. పెద్దగా అయిపోయిందంట. హాస్పిటల్‌లో పెట్టారు. 50, 50 ఛాన్సెస్ అని డాక్టర్ గారు చెప్పారంట. మరేమన్నా తెలీదంటే వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు డాక్టర్‌లున్నారు మరలా. అది వెరైటీ. మరి తెలీదా సార్ అంటే, డాక్టర్ గారు చదువుకున్నారు. అంతేగాని ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు గుండె ఓపెన్ చేసి చూడలేరు కదా ఆయన. ఇక్కడ ఏమైపోతుందంటే మనకి తెలియకుండానే మన గుండె ఇబ్బందుల్లోకి వెళ్తుంది. అటువంటి గుండె ఇబ్బందులు రాకుండా మన ఐపల్స్ అనేటువంటిది కాపాడుతుంది. అంటే ఇక్కడ లిపిడ్ లెవెల్స్ అండి. మన శరీరం లోపల ఉండేటువంటి ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటి వాటి యొక్క లెవెల్స్‌ని కూడా బ్యాలెన్స్‌లో ఉంచుతుంది. అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండి. ఇందాక మేడం గారు చెప్పారు కదా! మీరొక ఫుడ్ తినడానికి ఇంతింత సమయం పడుతుంది అరగడానికి. ఒకవేళ అది అరగకపోతే టాక్సిన్స్ కింద ఫార్మ్ అయిపోతదని. దాన్ని మెటబాలిజం అంటారన్నమాట అండి. దాన్ని మెటబాలిక్ రేట్ అని అంటారు. అంటే మనం తిన్న ఆహారం ఎంత సమయానికి అరుగుతుందనేది రేటు. మనం తిన్న ఆహారము ఎంత మేర ఉపయోగపడుతుందనేది ఇండెక్స్. ఈ యొక్క బిఎంఐ అండ్ బిఎంఆర్ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఐపల్స్. కార్బోహైడ్రేట్ శాతం శరీరంలో లేకుండా అందులో మనకు కావాల్సిన శక్తిని ఉంచుకొని మిగిలిన దాన్ని వ్యర్థాల రూపంలో బయటికి ఆటోమేటిక్‌గా పంపిస్తుంది ఐపల్స్. హెపటైట్ అండి. చక్కటి ఆకలిని పుట్టిస్తుంది. డైజెషన్ సిస్టమ్‌ని సరిచేస్తుంది మన ఐపల్స్. అందుకని ఇది వెరీ యూనిక్ మాట అండి ఐపల్స్. ఇంక ఈ ఐపల్స్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే హార్ట్ వెల్‌నెస్ ఇస్తుంది. వెల్‌నెస్ అంటే ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సంపూర్ణంగా ఆర్గాన్ యొక్క సంపూర్ణ పనితీరుని ఇది మెరుగుపరుస్తుందన్నమాట. హార్ట్ వెల్‌నెస్‌కి, సెల్యులర్ వెల్‌నెస్‌కి అంటే కణాల యొక్క జీవిత కాలం పెంచుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడానికి, ఇమ్యూనిటీ వెల్‌నెస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి, సెరిబ్రల్ వెల్‌నెస్ అండి. బ్రెయిన్ లోపల ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థని సరిజేసుకోవడానికి అండ్ హెపాటిక్ వెల్‌నెస్ అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి డైజెషన్ కానివ్వండి, లేదా ఆకలికి సంబంధించి కానివ్వండి, దాన్ని సరిజేసుకోవడానికి, వాస్కులర్ వెల్‌నెస్ అంటే రక్తనాళాలు లోపల రక్తము చాలా స్వేచ్ఛగా, పల్చగా ఉండి ప్రతి అవయవానికి అందడానికి అండ్ రెస్పిరేటరీ వెల్‌నెస్ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యానికి అవి చక్కగా ఆక్సిజన్ ప్రొడక్షన్‌కి ఉపయోగపడడానికి అంటే మస్కులర్ అండ్ స్కెలిటన్ వెల్‌నెస్ మన వయసు పెరిగే కొద్దీ ఈ క్షీణించిపోతున్నటువంటి కండరాలన్నిటిని దృఢపరిచి, శక్తిపరిచి మన యొక్క ఎముకలకి శక్తినిస్తుంది ఐపల్స్ అండి. ఇంత చక్కటి ఐపల్స్ మనకి నేచురల్ ప్రొడక్ట్ రూపంలో అందించడం జరిగింది. ఇక మూడో ప్రశ్న హౌ ఈజ్ ఐపల్స్? ఐపల్స్ ఎలా వాడాలి? ఎలా వాడతామండి చక్కగా? రోజు మంచినీళ్ళు తాగినట్టు, టీ తాగినట్టు, కాఫీ తాగినట్టు తాగడమే. దీనికేం ప్రత్యేకమైన ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. రోజుకి ఉదయం ఒక 30 ఎంఎల్, సాయంత్రం ఒక 30 ఎంఎల్, ఒక 60 ఎంఎల్ తాగితే మంచిదని మన కంపెనీ మనకి ఒక సజెషన్ ఇచ్చింది. ఎందుకని? ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక మనిషి రోజుకి 5000 వరాక్ స్కోర్ ఉండే ఆహారాన్ని పొందాలంట. దేనికోసం? ఒక 100 సంవత్సరాల పాటు జీవించాలి ఆరోగ్యంగా అంటే గనక 5000 వరాక్ స్కోర్. మీరు గమనించారో లేదో సెలబ్రిటీలందరూ తూకాలు వేసుకొని భోజనాలు తింటారు కదండీ! ఏంటనుకున్నారు వాళ్ళ తూకాలన్నీ? ఉదయం పూట ఎంత క్యాలరీలు కావాలి, మధ్యాహ్నం పూట ఎంత క్యాలరీలు కావాలి, సాయంత్రం పూట ఎంత క్యాలరీలు కావాలి. ఎందుకని? వాళ్ళు కొంతకాలం స్క్రీన్ మీద మనకి కనపడాలి కాబట్టి. అట్లాగే మనం కూడా ఒక 100 సంవత్సరాలు పైబడి హ్యాపీగా ఉండాలంటే 5000 వరాక్ స్కోర్ ఉన్న ఫుడ్ కావాలని చెప్పింది. దానికి కూడా వాళ్ళు చెప్పారు 5000 వరాక్ స్కోరు 3.5 కేజీల ఫ్రూట్స్‌లో నుంచి వస్తదంటండి. మరి మనం రోజు ఫ్రూట్స్ తినగలమా 3.5 కేజీలు? ఒక ఫ్రూట్ అరగకుండా ఇంకో ఫ్రూట్ తింటేనే డిసీజ్‌లోకి వెళ్తున్నాం మనం.
3.5 కేజీలు తింటే ఇంకా మన పని ముందే అయిపోతది. అందుకని కంపెనీ 3.5 కేజీల ఫ్రూట్స్‌ని 60 ఎంఎల్ ఐ పల్స్‌లో పట్టుకొచ్చింది. ఉదయం ఒక 30 ఎంఎల్ పరగడుపున, రాత్రి భోజనానికి ముందు ఒక 30 ఎంఎల్ తాగగలిగితే 3.5 కేజీల ఫ్రూట్స్‌లో దొరికేటువంటి సంపూర్ణ ఆరోగ్యం మనకి పల్స్ రూపంలో అందుతుంది. ఈ పల్స్ అనేటువంటిది రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా తయారైంది. పేటెంట్ హక్కులున్నవి. దీనిని బయోయాక్టివ్ జపాన్ అనే కంపెనీ మన మదర్ ఆర్గనైజేషన్ దీన్ని ఫార్ములేషన్ చేసింది. మన బెంగుళూరులో, మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కంపెనీ దీన్ని మన ఇంటికి మార్కెటింగ్ రూపంలో మీ ఇంటికి డెలివరీ చేస్తుంది. ఇది పూర్తిగా ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఉంది. అంటే ఇది పేటెంట్, దీన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి లేదు. ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు మనకు రావు. చిన్న పిల్లల నుంచి 100 సంవత్సరాల పైబడి ఎవ్వరైనా నిరభ్యంతరంగా దీన్ని వాడుకోవచ్చండి. ఇది మన ఐపల్స్ గురించి. అండ్ మన ఐపల్స్ న్యూట్రాసూటికల్ గ్రేడ్‌లో ఉందండి. న్యూట్రాసూటికల్స్ అంటే ఆహారమే ఔషధం మాట అండి. ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం మన ఐపల్స్. ఇది జనరల్ హెల్త్‌కి పనిచేస్తుంది. డిసీజెస్‌కి పనిచేస్తుంది. ట్రీట్మెంట్స్‌కి పనిచేస్తుంది. అంత చక్కటి ఐపల్స్‌కి ఒకసారి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ నాకు ఈరోజు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన సీనియర్‌కి, భోగ సార్‌కి, లావణ్య మేడం గారికి థాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి సార్కి హార్ట్ ఇద్దామా అండి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా ఐపల్స్ గురించి. అసలు మన తినే ఫుడ్ ఎంతసేపటికి అరుగుతుంది, ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, దేని వల్ల డ్యామేజ్ జరుగుతుంది, ఏమేమి తీసుకోవాలి, దానికి మన పల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, శరీరం అంతా సెల్ టు సెల్ ఎట్లా వర్క్ చేస్తుంది, మన ఆర్గాన్ యొక్క పరిరక్షణకి, గుండె పరిరక్షణకి, లివర్ పరిరక్షణకి, స్కెలెటన్, బోన్స్, ఇట్లా అంత శరీరం అంతటా ప్రతి ఒక్క ఆరోగ్య పరిరక్షణకి సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది మన యొక్క సప్లిమెంట్స్ కదా. న్యూట్రాసిటికల్స్ అంటే ఏం చెప్పారు సారు? ప్రివెన్షన్ గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇదే ఆరోగ్యం కొన్ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేయడానికి, అనారోగ్యాల నుంచి బయటపడడానికి మనకి ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ లో కూడా ఉపయోగపడుతుంది న్యూట్రాసిటికల్స్. అలాగే ఫార్మాసిటికల్స్ ఎంత రేంజ్ లో ఒక ఇవి క్లినికల్ ట్రయల్స్ జరిగాయో అదే రేంజ్ లో మన యొక్క ప్రొడక్ట్స్ అనేది క్లినికల్ ట్రయల్స్ జరగడం జరిగింది. మరి టేస్టీ రూపంలో తీసుకురావడం జరిగింది. మనం ఇష్టంగా తీసుకునే విధంగా తీసుకురావడం జరిగింది. ఎవరెవరు వాడచ్చు ఐపల్స్? ఎవరెవరు వాడచ్చు అండి? ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడాలా? ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడాలంటే తమ్ము ఇవ్వండి. అందరూ వాడొచ్చు అంటే హార్ట్ ఇవ్వండి. ఇక్కడే ఉన్నారా? నిద్రా సమయాన్ని డిస్టర్బ్ చేస్తున్నామా? సీనియర్ టైం అనేది చాలా వాల్యుబుల్. తనకి పర్సనల్ గా ప్రతి ఒక్కరికి ఇలా చెప్పడానికి అంత సమయం దొరకదు. సీనియర్ టైం ఇచ్చినప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ తీసుకొని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషనే సంపాదన, అంతే. సంపద సృష్టికి మూలం ఏంటి అంటే ఎడ్యుకేషన్. మరి ఆ ఎడ్యుకేషన్ లో మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఎవరు ఎంత స్వీకరించారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఎడ్యుకేషన్ షేరింగ్ చేయడం వల్లనే వచ్చే మన యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అన్నమాట. మరి ఎంతైనా స్కిల్ దగ్గర ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అద్భుత అవకాశం ఉంది మన వివాలో. మరొకసారి ఆపర్చునిటీకి హార్ట్ ఇద్దామా? మరి ఈ ఆపర్చునిటీ తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక క్లియర్ పాయింట్ చెప్పడానికి మన మధ్య సీనియర్, మోస్ట్ సీనియర్ రెడీగా ఉన్నారు. బోగసోయినా సార్, మై స్పాన్సర్ అండ్ సీనియర్. ప్లీజ్ వెల్కమ్ సార్. మనం అందరం కూడా ఒక్కసారి హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్దాం. సార్ ఒక్కసారి నా వీడియో ఆఫ్ అయిందండి. సార్ తన కమిట్మెంట్ అండి, తమ కమిట్మెంట్ కి ఇప్పుడు 90 lakhs దగ్గర ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. మరి 50+ ఏజ్ లో కూడా తన కమిట్మెంట్ అలా ఉంది. మరి మన కమిట్మెంట్ ఎలా ఉంది? ఒక్కసారి సార్ని లేట్ చేయకుండా ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరం హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్దాం. సీనియర్ మాటలు చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రియల్గా ఫెంటాస్టిక్ సురేష్ గారు. మంచి వెల్నెస్ అవేర్నెస్ గురించి నిజంగా మనకు ఇప్పుడు ఆ వీడియోని ఇప్పటికి ఛాన్సార్లు వస్తున్నాం కదా, రోజు చూస్తున్నాం. కానీ అది చెప్పే విధానం రోజు ఏదైనా ఇంకా కొత్త విషయాలు అందులో సార్ చెప్పేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనము ఏదైతే
దేంట్లో అయితే మనము సక్సెస్ కావాలనుకుంటున్నామో ఒక రూట్ని ఎంచుకున్నాం మనం అది కదా. విన్నర్స్ వ్యూ అనేటి ఒక ప్లాట్ఫామ్, దాంట్లో వెల్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని మన ఇంటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అంటే మనకు ఆరోగ్యం, మన ఇంటికి ఆరోగ్యం, మన సమాజానికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని దాని ద్వారా ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేసుకొని చెప్పి నిర్ణయించుకున్నామో, ఏదైతే నిర్ణయం తీసుకుని దాని నిర్ణయానికి మనం తగ్గట్టుగా తయారవ్వాలి కదా. ఆ తయారయ్యేటువంటి కావాల్సిందే మనకి ఈ ప్లాట్ఫామ్ ఇది, వెల్నెస్ బాస్కెట్ అనేది. ఆ, చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ చాలా మంది ఉన్నారు. కానీ దీంట్లో ఎంత ఇంట్రెస్టింగ్ గా మనం పాల్గొంటే అంత మనం దీన్ని ఆస్వాదిస్తాం. ఆస్వాదించినప్పుడే మనకు అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం ఇంకొకరికి కదా. మనం ఇప్పుడు మీరు సార్ చెప్తున్న వెల్నెస్ గురించి చెప్పిన క్రమంలో పెట్రోల్ పోయాల్సినటువంటి బైక్ లో డీజిల్ పోస్తే నడుస్తుంది, అది నడుస్తుంది నడవదుగా, నడవదు, పాడైపోతుంది. అదేవిధంగా మనం వెల్నెస్ ఇండస్ట్రీలో ఉండి దాని గురించి మనం వెల్నెస్ ఇండస్ట్రీ కావాలి ఎక్కించుకుంటేనే మనం పర్ఫెక్ట్ ఆ రూట్లో మనం వెళ్ళగలుగుతాం ముందుకి. కానీ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉండి మనం ఇతరత్ర మీద దృష్టి పెడితే మనం సరిగ్గా దీంట్లో ప్రయాణం చేయలేం కదా. అందుకే ఈ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్నింగ్ అండ్ ఇది మధ్యాహ్నంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకంటే దీన్ని ఏర్పరిచిన కారణంగా ఉంది, ఉద్దేశం కూడా ఏంటంటే, అంటే నేను వేరే ఇంకా ఆ టాపిక్ కాకుండా అసలు మనకు పర్పస్ గురించే మాట్లాడుతాను డైరెక్ట్. నేను ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ పెట్టినాం, ఎందుకోసం ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాం, దీన్ని ఎందుకోసం మనం ఉపయోగించుకోవాలి వల్ల కలిగేటువంటి మన బెనిఫిట్స్ ఇది అసలు కదా. అదే మనకు ముఖ్యం. ఇది తెలిసి ఉంటే ఈ అవేర్నెస్ మనకు ఎంత ఉంటే ఆటోమేటిక్గా అన్ని వచ్చి కూర్చుంటాయి. అవసరం అనేది అన్నిటిని నేర్పిస్తుంది అంటే మనకు. నిజంగా మనకు మనీ చాలా అవసరం ఉంది కదా. ప్రొడక్ట్ వల్ల మనకు ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళమే 100% మందిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదో రకమైనటువంటి హెల్త్ సంబంధించిన ప్రాబ్లం నుంచి మన ప్రోడక్ట్ ఉపయోగపడింది, ఈ సత్యం ఇది. దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాం. దీన్ని పార్ట్ టైం, ఫ్రీ టైం, తర్వాత సర్వైవల్ ఇన్కమ్ సపోర్టెడ్, కాకపోతే సాటిస్ఫాక్షన్ కొంచెం కోసం కూడా పాటుపడే వల్ల మనం ఉన్నాం, ఇన్కమ్ తీసుకుందాం. అలాంటప్పుడు మళ్ళీ దీనిలో ఇన్వాల్వ్ అవి దీన్ని ఎంతగా మనం వంట పట్టించుకుంటే కదా, దానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మనం ఈజీగా మన లక్ష్యం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ లింక్ను పంపించి ప్రతిరోజు మన కొత్త వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసుకుందాం అనుకున్నాం. లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం కదా. ఈ 8 months ఈ 8 నెలల వరకు మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అదేంటంటే 40 మంది కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి ఈ 8 నెలల్లో. ఆ ఒక పర్పస్ ఉంది, మన ప్రతి ప్రోగ్రామ్కి ఒక పర్పస్ ఉంది. 40 మంది కస్టమర్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే, అందులో నుంచి ఎంతో కొంతమంది మనకు కన్జ్యూమర్స్ వస్తారు, ఎంతో కొంతమంది మనకు పార్ట్నర్స్ వస్తారు. అలా మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకే లక్ష్యం కోసం అందరం కనుక మనం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరికి ఎంతో కొంతమంది మనకు పార్ట్నర్స్ వస్తారు. అలా చూడండి మన టీం అనేది ఎంత పెద్ద డూప్లికేషన్ జరుగుతుందో. దానికి కావాల్సింది మనం పెట్టుకున్న 5 ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకున్నాం. 5 రకాల పనులు చేయాలనుకున్నాం. ఒకటి, ఎవ్రీడే ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం. ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఎవ్రీడే మనకు కొత్త కస్టమర్స్ని రీచ్ అవ్వాలనుకున్నాం. అదేవిధంగా ఎవ్రీడే మా ప్రతి ప్రోగ్రామ్ ఉన్న 2 ప్రోగ్రాంలో ప్రమోషన్ మోర్గా ప్రమోషన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, అదేవిధంగా ఎవ్రీడే మనం మన యొక్క టీం మెంబర్స్ ఎక్కువ మందికి అచీవర్స్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఎవ్రీడే మన పర్సనల్ ఇన్కమ్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నాం. ఈ 5 ఛాలెంజెస్ పెట్టుకున్నాం ఈ 40 కస్టమర్స్ చేరుకోవడం కోసం. ఇవన్నీ సఫలీకృతం కావాలని చెప్పాయంటే ఓకే, మనం డిజిరాక్స్ అవ్వాలనుకున్నాం, రైట్. ఇవన్నిటికీ మూలం ఎక్కువ అని చెప్పాలంటే ఒకటి మన ప్రోగ్రామ్స్ అండి. ప్రోగ్రామ్స్లో కనుక మనము ఎంత ఉత్సాహంగా ఇక్కడ వచ్చి ప్రతి సార్ చెప్పే ప్రతి మాటకు తంబు ఇవ్వడం, రియాక్షన్స్, ఆర్టిస్ట్ అరే ఎంత చెప్పే ప్రతి పదానికి మీరు ఎంత ఎగ్జైటింగ్ దాన్ని ఫీల్ అవుతూ ఆ రియాక్షన్స్ ఇస్తారో అంత మా సబ్కాన్షియస్కి ఎక్కుతుంది, అది మన లోపలికి వెళ్ళిపోతుంది అంతే. ఓకే, అంత ఉత్సాహంగా ఉంటుంది మన ప్రోగ్రాంలో. అప్పుడు స్పెషల్గా ఏంటంటే ఆ సీనియర్స్ కొంచెం అనుభవం ఉన్నటువంటి 500s స్టార్ 50s 1000s అండ్ ఇంకా ఎబోవ్ వాళ్ళంతా సీనియర్స్ మాత్రం కొంచెం దీన్ని అదిలో కాకుండా పాజిటివ్గా తీసుకొని మాత్రం దీనికి ఎంకరేజ్ చేద్దాం బాగా. ఓకే, మీరు మ్యాక్సిమంగా ఉండాలి అంతే మన దగ్గర. ఈ 1 hourను మనం ప్లాన్ చేసుకుందాం ప్రతిరోజు. ఓకే, ఇది మనకు మొత్తం 1 week ఉండదు,
ఒక 5 రోజులు మాత్రమే ఉంటుంది వెల్నెస్ బాస్కెట్. ఇక సోమవారం, మంగళవారం, బుధ, గురువారం, శుక్రవారం ఈ 5 రోజులు ఉంటుంది. శనివారం, ఆదివారం మళ్ళీ మనకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 డేస్ మాత్రం ఈ 1 అవర్ ప్లాన్ చేసుకుందాం. సరేనా? దీనికి అందరూ ఏకీభవిస్తారని నేను కోరుకుంటున్నాను. మనం ఖచ్చితంగా ఈ 8 months కనుక ఒక దీక్షలా చేద్దాం వర్క్ని. ఒక దీక్ష అంటే దీక్ష అంటే చెప్పేసి కదా, మనకు ఒక్కొక్కరికి ఉంటుంది. మనం ఒక మాల వేసుకుంటాం 41 days అని, మన షరీఫ్ సార్ వాళ్ళు ఒక 41 days అని అదొకటి ఉంటుంది వాళ్ళకి. సురేష్ గారు వాళ్ళు ఒక 41 days అని వాళ్ళు చేస్తుంటారు డిసెంబర్లో. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక దీక్ష పెట్టుకుంటాం కదా, ఆ టైంలో దేనికి కేటాయించాం దానికి కేటాయిస్తాం. ఆ టైం ఏ టైంకు తినాలి, ఏ టైం పడుకోవాలి, ఏ టైం లేవాలి, ఏ టైం అన్నీ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఈ 8 months మనం ఒక దీక్ష పెట్టుకుందాం. చూడండి, ఫస్ట్ ఒక 3 months మనం 3 months చూడండి, ఫస్ట్ 3 months. తర్వాత ఈ 3 months మనం సక్సెస్ అయితే మిగతా 5 months మనం కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత చూడండి ఎంత బాగుంటుందో. వండర్ఫుల్ టీమ్స్ వస్తే మనకు చాలా పాజిటివ్. మేమైతే మాత్రం నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి ఈ విషయంలో. ఈ 8 monthsలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉపయోగించుకుంటారో దీని ప్రోగ్రామ్స్ని వాళ్ళకి అసలు ఎంతో బాగా టీంలు వస్తాయి పక్క. నేను మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను, ఫుల్ పాజిటివ్గా ఉన్నాను. అందరికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. మంచి జరుగుతుంది, ఇంకా బాగా జరుగుతుంది. ఓకే, దానికి అందరూ సహకరిస్తున్నారు. కానీ ఇంకొంచెం మనం క్వాలిటీ దీని వరకు మనం ముందు తీసుకెళ్దాం. రైట్, ఈరోజు మనకు వండర్ఫుల్ ఇదే మనకు ఇక్కడ కస్టమర్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవడం, వాళ్ళని మనకు అనుకూలంగా కన్జ్యూమర్స్ని పార్ట్నర్స్గా మార్చుకోవడం, ఇదే మనం చేయాల్సిన పని. దానికి సీనియర్స్ రెడీగా ఉన్నారు మీకు సహకరించడానికి. ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ మన యొక్క టీం మెంబర్స్ కొత్త వాళ్ళు కదా, స్టార్స్, విఆర్లు, వాళ్ళు నిజంగా ఎగ్జైటింగ్ ఉన్నారు చాలా. నేనైతే గమనించాను అందరినీ. వాళ్ళు కస్టమర్స్ని క్రియేట్ చేయడం కోసం ఆ పార్టిసిపేట్ని క్రియేట్ చేసుకోవడం చాలా సహకరిస్తున్నారు. టైం తీసుకోవడంలో ముందుంటున్నారు. సీనియర్స్ కనుక కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళని కలిస్తే ఎంతో వదులుతారు. నేను మాత్రం గమనించాను ఇది. సీనియర్స్ ఎస్పెషల్లీ, ఇంకా పేర్ల మధ్య నేను, మీరు కొంచెం కేర్ తీసుకోండి. ఎంతోమందికి మీరు ఉత్సాహాన్ని ఊపిరి పోషణలు ఎత్తారు. అందరు సార్ లక్ష్యం ఒకటి బెస్ట్ మన భారతదేశం సార్ చెప్పింది ఒకటి బర్త్ రేట్, ఆరోగ్యం సార్ చెప్పిన మాట చెప్పిన ఫస్ట్ చెప్పింది కదా, వెల్నెస్ అనేది అవర్ బర్త్ రేట్ అని చెప్పిను. ఆరోగ్యంగా జీవించడం మన హక్కు అని చెప్పింది సార్ ఈరోజు ఫస్ట్ కదా. ఆరోగ్యం, అనారోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పుకుంటేనే ఆరోగ్యంగా ఉండడం మన జన్మ హక్కు. అది ఎవరు చెప్పారు? మన అందరూ సార్ దాన్ని గుర్తించిందని అంటే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అలాంటి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేటువంటి వెల్నెస్ కమ్యూనిటీ తయారు చేయాలని చెప్పి తన డ్రీమ్. భారతదేశంలో వెల్నెస్ కమ్యూనిటీని అంటే ఆరోగ్య అవగాహన కల్పించేటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ తయారు చేసి తద్వారా వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి కంపెనీ. అది అందరికి సంపూర్ణంగా అందరూ తన యొక్క కోరిక. అందులో మనం భాగమైన ఒక మంచి రైట్ ఆపర్చునిటీ మనం టేకప్ చేసినాం. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఇదేంటంటే దీని పుట్టుకనే ఒక గొప్ప లక్ష్యం ఉంది ఇన్నర్ శివాకి. అలాంటిలో మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా అందులో భాగం అయిపోతాం. దాన్ని కొంచెం మనం అడాప్ట్ చేసుకోవడం అంతే. సరే, ఈ 40 customers అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం డైలీ ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పర్సనల్గా అండ్ టీమ్ మెంబర్స్ కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్దాం. ఇంకా మీకు రెగ్యులర్గా డైలీ మనకి ఇప్పటి నుంచి టైం మొత్తం ఫ్రీగా నైట్ వరకు. ఈ టైం మనం చేయాల్సింది చెప్పాలంటే ఎవరెవరి సమయానుకూలాన్ని బట్టి కస్టమర్ టైము అండ్ సీనియర్ టైము, తర్వాత మధ్య ఉన్నటువంటి ఆ విఆర్ టైం, ఈ కలుపుకొని ప్రోగ్రామ్స్లలో పాల్గొందాం. అంటే ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మీట్స్ అండ్ ప్రజెంటేషన్స్ మోర్గా చేసుకుందాం. ఇంకా అవసరం అనుకుంటే మాత్రం ఎంబడే మీరు చెప్పండి. డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టచ్చు. మీరు ప్రతి టీం వీళ్ళందరూ మన ఒకటే టీం కాబట్టి షరీఫ్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ సురేష్ గారు కావచ్చు, లేక ఇక్కడ సూర్య సార్ కావచ్చు, నాగరాజు సార్ కావచ్చు, థౌజండ్స్ శ్వేత మేడం కావచ్చు, అరుణ మేడం కావచ్చు, నాగరాజన్ గారు, ఓకే, కమాల్ అందరూ కూడా మీ 500 తోటి ఏమైనా టీం మీటింగ్ చిన్న మీటింగ్స్ కావాలన్నా వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. లింక్ పంపించి మాట్లాడదాం. ఓకేనా? ఈ మధ్య సమయంలో అంటే కొంచెం వాళ్ళకి ఇంకొంచెం కౌన్సిలింగ్ కావాలి, కొంచెం అవేర్నెస్ అవసరం సార్, కొంచెం టీం గురించి మళ్ళీ మాట్లాడాలి. ఏదైనా కానీ ఎలాంటి దాన్ని అయినా కానీ క్లియరెన్స్ చేయడానికి కోసం రెడీగా ఉంటాం. ఇంకా మనకు సార్ కూడా రెడీగా ఉన్నాడు. హర్ సార్ కూడా మీరు ఇంకా టైం ఇస్తా అంటే తనతో కూడా ఎంతో ఉపయోగించుకొని నేను 500ని సెంటర్ చేసి 250 సెంటర్ చేసి కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టిస్తాను. మీరు ఎంత ముందుకు వస్తే అంత ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు నేనే పెట్టినాను ఒక లింక్ పంపించి ప్రోగ్రామ్ పెట్టినాను. మీరు అందరు లేకపోతే సార్ వచ్చి కూర్చున్నాను అప్పుడే ఉంటుంది. కరెక్ట్ కదా? అట్లా అందుకనే అన్ని రెడీగా ఉన్నాయి.
ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, మనం వచ్చాక ఉపయోగించుకోవడమే. రైట్. ఈరోజు మనకి చక్కటి సెషన్ ఇచ్చిన సురేష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సహకరించిన మీ అందరూ కూడా సీనియర్స్ ఇక్కడ ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి అరుణ మేడం, శ్వేత గారు థ్యాంక్ యూ, షరీఫ్ సార్, ఈ రోజు రాజు హరి మేడం. సార్ ఈవినింగ్ వివిఓ మీటింగ్ సార్. లాస్ట్ టైం సారు మన టీం మేడం. ఇన్వైట్ కాలేదు, కొంచెం ఈసారి ఖచ్చితంగా ఎస్, దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను ఇప్పుడు నేను. ఇదే స్ఫూర్తితో మన ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వచ్చింది, 38 మెంబర్స్ వచ్చిన ఇక్కడ మనం అందరం కూడా ఈవినింగ్ 7 PM మన హరిసార్ది విబిఓ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ అంటే మనకి ఇక్కడ జూమ్లో 7 PM ఉంటుంది. ఈరోజు మన సార్ చీఫ్ గెస్ట్, దానికి కంపెనీ మీటింగ్, అది కంపెనీ మీటింగ్లో మన సార్ ఈరోజు అక్కడ మొత్తం కీనోట్ అయిన ప్రజెంటేషన్ మొత్తం సార్దే ఉంటుంది. దానికి మనం అందరం అటెండ్ అవ్వడం కాకుండా మన వాళ్ళందరినీ అటెండ్ చేద్దాం. ఓకే, ఈ 30 మెంబర్స్ ఉన్నాం ఆల్మోస్ట్, ఇప్పుడు మనకు 35-40 వచ్చింది. అందరూ ఒక్కొక్కరు మళ్ళీ మీ యొక్క పార్ట్నర్స్కి ఫోన్ చేసి చెప్పి మరి ఆ పోస్టర్ ఇప్పుడు నేను గ్రూప్లో పెడతాను అందరికి. ఒక్కసారి అందరు కూడా మీరు తమ్ము ఎంబడి రియాక్షన్స్ ఇక్కడ ఉండి. ఓకే, నేను పెడుతున్నాను ఇప్పుడు, మీరు అడిగి ఉన్నారు అందరూ. ఒకసారి వీడియో ఆఫ్ అందరూ కూడా మీతో ఒక్కసారి అలర్ట్ అవ్వండి. ఇక్కడే ఉంటే మీ రియాక్షన్స్ ఇవ్వండి. వీడియో ఆఫ్ ఉన్నటువంటి కూడా రెడీ సార్ అని చెప్పాను వాళ్ళు. నేను ఇప్పుడు గ్రూప్లో పెడతాను ఇది, వెంటనే మీరు దానికి రియాక్షన్స్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ ఎలా పెడతా చెప్పానా? అందరు ఉన్నారు అందులో మరి. మన 5 AM పోస్టర్స్ ఉంది కదా, 5 AM అండ్ 2:30 PM జూమ్ మీటింగ్స్ ఉంది కదా, అందులో పెడుతున్నాను. ఓకే, శ్వేత మేడం రెడీనా? షరీఫ్ సార్ అందరూ రైట్, పెట్టాను సార్, చెక్ చేయండి. ఇలా 118 మెంబర్స్ ఉన్నారు, 118 మంది ఉన్నారు ఇందులో. రైట్, గణేష్ గారు ఇచ్చారు, సురేష్ గారు ఇచ్చారు, అందరు కూడా. శ్వేత మేడం చూడండి, టకటక వచ్చేస్తుంది అందరి. మిగతా వాళ్ళందరూ కూడా. ఇంకా లేని వాళ్ళు ఉన్నారా? రావాలి మేడం ఇందులో. ఈ గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే నమ్ములు వందన మేడం ఇచ్చారు. అన్న మేడం మీరు ఉన్నారా ఆ గ్రూప్లో? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ మేడం. మీరు 5 AM 2:30 జూమ్ PM అది జూమ్ మీటింగ్ ఉందా మీరు? లేన్ సార్ దాంట్లో. అయ్యో లేరా మీరు ఇందులో? లేన్స్. నేను మీకు అడ్మిన్ కూడా ఇస్తాను, మీ టీం మెంబర్స్ అందరినీ యాడ్ చేయండి మేడం. ఓకే సార్. ఇలా చాలా మందికి అడ్మిన్ ఉన్నది, ఇలా ఉన్నారు. మేము టీం మెంబర్స్ అందరినీ యాడ్ చేసుకోండి అందులో. ఓకే సార్. మొత్తం ఇందులో వస్తాయండి, పోస్టర్స్ అన్ని ఇందులో వస్తాయి. ఓకే సార్. ఇచ్చాను మేడం, మీకు అడ్మిన్ ఇచ్చాను. ఓకే సార్. షరీఫ్ సార్ మీరు ఉన్నారా ఇందులో? ఎవరైతే లేరో వాళ్ళందరూ ఇందులో మీకు మీ మెంబర్స్ని యాడ్ చేసేయండి అందరూ. ఇంకా చాలా మంది ఇవ్వాలి. ఇంకా కులాయి లక్ష్మి మీరు లేరా? ఎంత మీరు లేరా షరీఫ్ సార్? ఉన్నారా? ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పర్పస్ ఉన్నది. షరీఫ్ సార్ మీరు ఉన్నారు ఇందులో? ఉన్నారు, మీరు ఉన్నారు. ఉన్నారు. నాగేశ్వరరావు సార్ని యాడ్ చేయాలి. చాలా మంది యాడ్ కావాల్సిన వాళ్ళు. మీ టీం మెంబర్స్ అందరూ యాడ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి పెడతాను పోస్ట్ అని. మీ టీం మెంబర్స్ అందరూ యాడ్ చేయండి అందులో. ఆ గ్రూప్ మళ్ళీ నేను పెడతాను ఇంకా. ఓకే, ఈరోజు 7 PM మనకి ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాము. 7 అంటే మనకు అది ఇంకా ముందే స్టార్ట్ అవుతుంది. అది లింక్ అనేది 6:30 6:50కే 6:30 నుంచి 6:50 మధ్యన లింక్ 20 minutes బిఫోర్ ఇది ఆన్ అవుతుంది లింక్. ఇది కంపెనీ కదా, ముందే ఆన్ చేసి పెట్టాలి. మనం ప్రతి ఒక్కరు అటెండ్ అవుతాం ఇలా. సరేనా? ఓకే, ఇందులో మిగతా వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఒక టైం ఇది అనుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడే మనం గుర్తొచ్చినప్పుడు. సరేనా? లతా మేడం మీరు ఉన్నారు అందులో? నారాయణ గారు సార్ ఫోన్ చేసి మరి చెప్పండి. శ్వేత మేడం మీరు మన టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి. ఓకే రైట్, మంచిది. మరి ఈరోజు
మనం ఈ సెషన్ వైండప్ చేసుకుందాం. తిరిగి మళ్ళీ మనం